మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ రాబరీ పార్ట్ 1 కేస్ 3. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 12 lakhs దొంగతనం జరిగింది. ఆ దొంగతనం జరిగిన టైంలో 4 members ఎంప్లాయీస్, 2 members కస్టమర్స్ మాత్రమే ఉన్నారు. ఆ టైం చూసుకొని దొంగలు దొంగతనం చేయడానికి 2 బైక్స్ వేసుకొని ఇద్దరిద్దరుగా వచ్చారు. ఒక ఇద్దరు 2 కస్టమర్స్ని టార్గెట్ చేశారు. ఇంకొక ఇద్దరు బ్యాంక్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేసి వాళ్ళ మీద గన్ పెట్టి వాళ్ళు దొంగతనం చేశారు. 2 minutesలో 12 lakhs దొంగతనం చేసి వెళ్ళిపోయారు. ఈ దొంగతనం జరిగే టైంలో బ్యాంక్ మేనేజర్ కూడా బ్యాంక్లోనే ఉన్నాడు. అతను వెంటనే పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. పోలీసులు వచ్చేసరికి దొంగలు పారిపోయారు. వెంటనే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీసులు ఈ దొంగతనం చేసింది తెలిసిన వారయ్యే ఉంటారు, అంటే ఈ ఊరికి సంబంధించిన వారే ఉంటారని చెప్పారు. ఎందుకు అలా అంటే బ్యాంక్ పక్కన ఒక సందు ఉండడం వల్ల సందు నుంచి దొంగలు పారిపోయారు. సో ఈ దొంగలు ఈ ఊరికి చెందిన వారై ఉంటారు, అన్నీ తెలిసిన వారే ఇలా చేసి ఉంటారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇంతకుముందు కూడా పెట్రోల్ బంక్లో 25 lakhs దొంగతనం జరిగింది. ఈ దొంగతనం గురించి ఎస్పీ పవన్ కుమార్ డీటెయిల్స్ ఏమీ రికవరీ చేయకపోవడం వల్ల తనని సస్పెండ్ చేసి యూపీ గవర్నమెంట్ మునిరాజ్ని అపాయింట్ చేశారు. తను ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎస్పీ మునిరాజ్ చెప్పిన వివరాల ప్రకారం ఈ రాబరీలో ఇన్వాల్వ్ అయింది 4 members కాదు 7 members అని కన్ఫర్మ్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో రాబరీ చేసిన వాళ్ళల్లో ఇద్దరు గాజియాబాద్లోని మన్ పార్క్ వద్ద ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు వాళ్ళని పట్టుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దరు పోలీసుల పైన కాల్పులు జరిపారు. ఆ తర్వాత పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. ఆ ఇద్దరిని ఇన్వెస్టిగేషన్లో చేసిన తర్వాత మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారని డీటెయిల్స్ చెప్పారు. మిగతా వారిలో నలుగురిని పట్టుకున్నారు కానీ ఒకరు పారిపోయారు. ఈ రాబరీలో ఇన్వాల్వ్ అయిన 7 members అందరూ ఫ్రెండ్స్ అని తెలిసింది. వీళ్ళందరూ డెలివరీ బాయ్స్. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎందుకు దొంగతనం చేశారో చెప్పారు. వారు ఎందుకు దొంగతనం చేశారంటే క్విక్ మనీ కోసం అండ్ కొత్తగా రెస్టారెంట్ పెట్టాలని ఇలా చేశారు. ఈ కేసు సాల్వ్ చేసినందుకు యూపీ గవర్నమెంట్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి పోలీస్కి 1 lakh రివార్డ్ అనౌన్స్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కేస్ 2 వీడియో చూడాలి అనుకుంటే కింద ట్యాగ్ చేసిన వీడియోని చూడండి.